హలో అందరికీ. ఈ వీడియోలో ఆల్రెడీ మీరు తమ్మునేలో చూసే ఉంటారు. నేనైతే హౌస్ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఆ క్లీనింగ్ సెక్షన్ అనేది చూసేయండి. యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకున్నాను, నాకు ఇప్పుడు టైం కుదిరింది. అండ్ సో ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేశాను. సో కిచెన్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ పేపర్స్ని ఆల్రెడీ 1 year అయింది స్టిక్ చేసి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో వాటిని నేనైతే చించలేదు. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే, సో అందులో ఉన్న డస్ట్ని క్లాత్తో రిమూవ్ చేసి కొద్దిగా స్ప్రే చేసి వాటర్ లైట్గా తుడిచాను అనమాట. తర్వాత న్యూస్ పేపర్ వేసుకొని నీట్గా అండ్ ఏవైతే బాక్సెస్ ఉన్నాయో అందులో ఆల్రెడీ సరుకులు రీసెంట్గానే నింపాను అనమాట. సో అందుకనేసి నేను వాటిని మళ్ళీ తీసి కడగట్లేదు. కాకపోతే కొద్దిగా పైన చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయని చెప్పేసి వాటర్ స్ప్రే చేసి డ్రై క్లాత్ తోటి నీట్గా తుడిచేసి సెటప్ అయితే చేశాను. సో నా నుంచి చిన్న టిప్స్ అనమాట. ఎవరైనా మనకు ఇంటికి ఆల్ ఆఫ్ సడన్ వస్తున్నా, లేదు మనకు అంత ఓపిక లేదు, డీప్ క్లీనింగ్ చేయలేము అని అనుకున్నా, అండ్ సో ఏదైనా అకేషన్ ఉంది కానీ నేను అంత డీప్ క్లీన్ చేయలేను అనుకున్న వాళ్ళు, సో కొద్దిగా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, ఈజీగా అయిపోవాలంటే ఏం చేయాలి అంటే వాటర్ స్ప్రే తీసుకొని దాన్ని నీట్గా స్ప్రే చేసుకొని మంచిగా క్లీన్గా ఉన్న క్లాత్ తోటి మనం వైప్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ పాటిస్తే కనుక మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఓపిక వచ్చి కూడా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, ఎప్పుడైనా మనం ఆర్గనైజేషన్ చేసిన ముందు తర్వాత కొద్దిగా డిఫరెన్స్ తెలియాలంటే ముందు సెల్ఫ్ కవర్స్ ఇంతకుముందు వాడినే కాకుండా నెక్స్ట్ వేరే వాడడము, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఏవైతే పేపర్స్ ఉంటాయో సో వాటిని మార్చడము చేయాలండి. అప్పుడు కనుక దానికి ముందు తర్వాత మనం చాలా డిఫరెన్సెస్ చూసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా సో క్లీన్ చేసామని ఉంటుంది, ప్లస్ కొద్దిగా కొత్తగా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పటిలా కాకుండా డిఫరెంట్ పేపర్స్ తోటి డిఫరెంట్ స్టిక్కర్స్తో ట్రై చేయండి. సో మన కిచెన్ మనకి నీట్గా ఉంటుంది అండ్ మన క్రియేటివ్ వర్క్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ టిప్ నెంబర్ 3, అండ్ మనం ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకు అన్నెసెసరీ థింగ్స్ అన్నీ కొనేసుకొని వస్తాము. అవి కిచెన్లో బాగుంటాయి కదా అని చెప్పి చూడడానికి బాగున్నా వాడకపోయినా వాటిని కొనేస్తూ ఉంటాము. సో అవేమవుతాయి అంటే తర్వాత బర్డెన్ అయిపోతాయి, కిచెన్లో అన్నెసెసరీ థింగ్స్గా ఉండిపోతాయి, వాటిని మనం వాడము. సో అలా చూడడానికి తప్ప దేనికి పనికిరావు. అండ్ కిచెన్లో ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి థింగ్స్ అవాయిడ్ చేసేయండి. కాకుండా కొద్దిగా చిన్న కిచెన్లోనే మీకు సరిపోయే రెగ్యులర్గా వాడే మాత్రమే మీ అందుబాటులో ఉండే చూసుకోండి. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, క్లీనింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అంటారు కదా, అండ్ క్లీనింగ్ వీడియోస్ చూస్తే మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది, మనం కూడా ఇన్స్పైర్ అయ్యి క్లీన్ చేస్తాము. సో అందుకని ఈ వీడియో నేను కూడా షేర్ చేస్తున్నాను. కొంతమందికైనా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఇస్తే. అండ్ ఇంకోటి వచ్చేసి, మన అందరికీ కిచెన్ పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇంకొక టిప్ వచ్చేసరికి, కౌంటర్ టాప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లెయిన్గా ఉండాలి. అంటే దాని మీద ఏం ఉండకూడదు ఎక్సెప్ట్ మనం బాగా యూజ్ చేసే డైలీ థింగ్స్ తప్ప మిగిలిన ఏమీ పెట్టుకోమాకండి. అఫ్కోర్స్ మనం ఎంత క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా హడావుడిగా వంట చేసినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మళ్ళీ కౌంటర్ టాప్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎప్పుడైతే ఏం చేసుకున్నారంటే క్లియర్ అప్ ద ఆల్ థింగ్స్ కౌంటర్ టాప్ మీద ఉన్నాయని. సో అప్పుడు మీకు నెక్స్ట్ డేకి ప్రశాంతంగా ఉంటుంది, మీకు ఏ థింగ్స్ లేవు అని అనిపిస్తుంది అండ్ ఏవి బర్డెన్గా అనిపించవు అనమాట. అండ్ ఈ వీడియోని అయితే చూసేయండి. I remember when we were staring a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring
సో ఫైనల్లీ కిచెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ నేను చెప్పిన కొన్ని టిప్స్ మీకు యూస్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టాప్ కౌంటర్ మీద అయితే నేను థింగ్స్ అయితే ఎక్కువ ఆర్గనైజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో మనకు బాగా తలకాయ నొప్పి వచ్చే ఒక్క థింగ్ క్లాత్స్. డైలీ వాడే క్లాత్స్ కంటే అన్నెసరిగా ఎప్పుడో వాడదాంలే అనే క్లాత్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ క్లాత్ సెక్షన్కి వచ్చేసరికి నేచర్ టిప్ ఏంటంటే సీజనల్ క్లాత్స్ చూసుకోండి. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో వింటర్ క్లాత్స్ ఏమీ లేకుండా అండ్ కొందంగా ఉండే బట్టలు కూడా ఉంటాయి కదా, సో వాటిని అవాయిడ్ చేసేయండి. సో దానివల్ల మీకు స్పేస్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఐ నో ఇట్స్ క్లీనింగ్ సెక్షన్ అనమాట, బోర్ కొట్టచ్చు. సో హ్యావ్ యువర్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అండ్ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకట్రవలి అఫీషియల్. నేను చాలా వీడియోస్ని నీట్గా మంచి కంటెంట్ తోటే నా ఓన్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ నో వ్యూస్ కొన్ని వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. సో దట్ ఈస్ కైండ్ నేను అనుకుంటున్నాను ప్రతి యూట్యూబర్ స్టార్టింగ్లో ఇలా ఫీల్ అయిన వాళ్ళే అనుకుంటా. ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా వ్యూస్ రావట్లేదు, రీచ్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం అని ఫీల్ అయ్యే ఉండుంటారు. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. కూడా అయిపోయిందనమాట. ర్యాకంతా నీట్గా అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్ వీక్లీ ట్వైస్ 2 బెడ్షీట్స్ మార్చండి, ఎందుకంటే కొద్దిగా నీట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి క్లీన్లీగా ఉంటుంది అనమాట. నేనైతే అండ్ ఇంట్లో పొలినైట్తో ఒకటి రెడీగా పెట్టుకోండి. మన ఏవైతే మిర్రర్ థింగ్స్ గ్లాస్ థింగ్స్ ఉన్నాయో వాటికే కాకుండా మన ప్లాస్టిక్ థింగ్స్ లైక్ ఇప్పుడు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అండ్ కూలర్ ఇలాంటివి వాడడానికి కూడా మనకి యూస్ అవుతుంది అనమాట. సో నేనైతే చాలా డీప్ క్లీన్ చేశాను. ఫస్ట్ మాకుంది యాక్చువల్గా 2 రూమ్సే, కానీ చాలా డీప్ క్లీన్ చేశాను. ఆల్మోస్ట్ నాకు 2 hours పట్టింది. అండ్ నేను టైం పెట్టుకున్నాను అనమాట, అందుకే కొద్దిగా ఫాస్ట్గా చేయగలిగాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా అండ్ ఇన్స్పిరేషనల్గా కూడా అనిపించిందా? అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకట్రవలి అఫీషియల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.